2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరం జరిగిన కేశినేని నాని ఇప్పుడు రీఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. కేశినేని నాని బీజేపీ పెద్దలతో మాట్లాడుకొని ఆ పార్టీలో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారని అంటున్నారు. నందిగామలో జరిగిన ఓ కార్యక్రమంలో కేశినేని నాని మాట్లాడిన మాటలు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని చెప్పకనే చెప్పేస్తున్నాయి. రాజకీయాల నుంచి తప్పుకున్నానే గాని ప్రజాసేవ నుంచి కాదని నాని ప్రకటించి ఏపీ పాలిటిక్స్ లో కొత్త ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు తనకు విజయవాడ అంటే పిచ్చి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను 2 సార్లు ఎంపీగా విజయవాడ చేసిందని అన్నారు. నగరాభివృద్ధికి తన వంతుగా పాటుపడతానని ఆయన అంటున్నారు. నితిన్ గడ్కరీతో మాట్లాడి దుర్గగుడి ఫ్లైఓవర్ ను పూర్తి చేయించానని నాని గుర్తు చేశారు. తాను నిజాయితీ పరుణ్ణని, తన రాజకీయ జీవితంలో ఎవరి దగ్గర కప్పు కాఫీ తాగలేదని, అంత నిబద్ధతతో పనిచేశానని నాని చెప్పుకున్నారు. నాని వరుసగా 2 సార్లు విజయవాడ టీడీపీ ఎంపీగా పనిచేశారు. టీడీపీలోనే ఉండి ఉంటే 2024లో మళ్లీ గెలిచి కేంద్ర మంత్రి అయ్యేవారు. అధిష్టానాన్ని లెక్క చేయకుండా నాని వ్యవహరించిన తీరు చూసి ఆయన సోదరుడు కేశినేని చిన్నిని టీడీపీ అధిష్టానం ప్రోత్సహించింది. వైసీపీ తరపున పోటీ చేసిన నాని సోదరుడి చేతిలోనే ఘోరంగా ఓడిపోయారు. రాజకీయాలకు ఒక నమస్కారం పెట్టి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నానిపై ఇటీవలి కాలంలో కొన్ని ఊహాగానాలు వ్యాపించాయి. ఆయన మళ్లీ టీడీపీలో చేరబోతున్నట్లు కొన్ని కథనాలు వచ్చాయి. అందుకు చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే నాని మాత్రం బీజేపీ వారితో మాట్లాడుకున్నట్లు తాజాగా వినిపిస్తున్న సమాచారం. బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరితో ఆయన పలు పర్యాయాలు భేటీ అయి పార్టీలో చేరేందుకు ఇష్టపడుతున్నట్లు చెప్పుకున్నారు. అందుకు ఆమె కూడా పార్టీ అధిష్టానం నుంచి అనుమతి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. మరి నాని ఎప్పుడు చేరతారో చూడాలి.